మహిళా రిజర్వేషన్ల అవసరం లేదంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని వెంటనే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అరండల్పేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన సుజనా చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి, ముస్తఫాతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీహార్కు ప్యాకేజ్ ఇచ్చి భంగపడిన బీజేపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బొత్స సత్యనారాయణ హితో పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓటుకు నోటుకు కేసుకు భయపడే హైదరాబాద్ను వదిలి ముఖ్యమంత్రి అమరావతిలో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజలు ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు, ప్యాకేజ్ అక్కర్లేదని ప్రజలు కోరుకుంటున్నారు. నగరంలోని ప్రభుత్వ మున్సిపల్ హైస్కూళ్లలోని 9, 10వ తరగతి విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టామని పట్నం బజార్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. పట్నం బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు గంటా శివనాగేశ్వరరావు మాట్లాడారు. పేద విద్యార్థులకు అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రభుత్వ, మున్సిపల్, హైస్కూల్ ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలని గంటా శివనాగేశ్వరరావు కోరారు. శివనాగేశ్వరరావు స్ఫూర్తితో బీవీఐటీ, జీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సారథ్యాన 50 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు శిక్షణకు ముందుకు వచ్చారు. ప్రతి స్కూల్లో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యా ప్రగతికి తాము చేపట్టిన కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలకు అందరూ సహకరించాలన్నారు. కంప్యూటర్ విద్య అనేది ఇవాళ రోజున సామాన్యుడికి అందుబాటు కావటం లేదు. అలాంటిది వారి సొంత కంప్యూటర్స్ తోటి, ల్యాప్టాప్లతోటి ముందుకొచ్చి ఈ ఒక టీము, ఒక 50 మంది స్టూడెంట్స్ ముందుకొచ్చి మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవ చేయడానికి వచ్చినందుకు వీరిని మరీ అభినందిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేష్ లతీఫ్ మాట్లాడుతూ శివనాగేశ్వరరావు స్ఫూర్తితో పేద విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కొనసాగిస్తామన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిలో ధ్యానబుద్ధ వద్ద మట్టి సత్యాగ్రహం జరగనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని డీసీసీ పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్కు తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం అమరావతిలో మట్టి సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ధ్యానబుద్ధ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ధ్యానబుద్ధ దగ్గర మట్టి సత్యాగ్రహం అనే కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలందరూ రఘువీరారెడ్డి గారితో పాటు మాజీ కేంద్ర మంత్రులైనటువంటి జేడీ శీలం గారు, పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా పెద్దల కేవీపీ రామచంద్రరావు గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, మాజీ స్పీకర్ మనోహర్ గారు, తదితర రాష్ట్ర పెద్దలందరూ, శైలజానాథ్ గారు లాంటి పెద్దలందరూ, అదేవిధంగా పల్లంరాజు గారు లాంటి గౌరవ పెద్దలందరూ పాల్గొనడం జరుగుతుంది. మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దల బాపిరాజు గారు, శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డయాబెటీస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. వయసు మీరిన వారు డయాబెటీస్ పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బయట ప్రైవేట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇంకొక 4 రోజుల్లో ఇది ప్రారంభం అవుతుంది. ఆ స్ట్రోక్ ఇన్స్టిట్యూట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు సుమారు నేను అక్కడే 24 గంటలు పనిచేయడానికి జరుగుతుంది, అక్కడే ఉండటం జరుగుతుంది. దాదాపు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్ట్రోక్ పేషెంట్స్ గంట లోపల అయితే ఇంకా మంచిది, 3.5 గంటల లోపల వస్తే ఈ థ్రోంబోలైటిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సత్యసాయిబాబా 90వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని సత్యసాయి కీర్తనలు ఆలపించారు. ఇప్పుడు గత బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 90 గంటల పాటు సత్యసాయి శాంతి సుధలో భజన పండగ 90 గంటల కార్యక్రమాన్ని ఇప్పుడు
నిర్వహిస్తూ పిచ్చుకలగుంట గ్రౌండ్లో గత వారం రోజులుగా సాగుతున్న దసరా క్రికెట్ కప్ టోర్నమెంట్ ముగిసింది. విజేతలకు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాళి గిరిధర్ కప్పులను అందజేశారు. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మద్దాళి గిరిధర్ ఆకాంక్షించారు. టోర్నమెంట్ నిర్వాహకులు శివకుమార్ ఆధ్వర్యాన అండర్-14 దసరా క్రికెట్ కప్ టోర్నమెంట్ ఆదివారం పిచ్చుకలగుంట గ్రౌండ్లో ముగిసింది. 12 జట్లలో జలగం రామారావు హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా స్పాన్సర్స్ ఎన్టీఆర్ వికలాంగ సేవా సదన్ అధ్యక్షులు కసుకుర్తి హనుమంతరావు, నలంద కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అరుణకుమారి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, టీడీపీ నేతలతో కలిసి గిరిధర్ విజేతలకు కప్పులు బహుకరించారు. విజేతలను అభినందించారు. అలాగే లాస్ట్ టైం ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్లు కూడా పెట్టి ఖర్చుతో కూడుకున్నా సరే మరి స్పాన్సర్షిప్లు తీసుకొని వచ్చి ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్లు కూడా నిర్వహించి మరి వాళ్ళ గుంటూరు ప్రజలకి మరి క్రీడల్లో ఎంతో ముందుకు రావాలన్న తప్పంతో వారు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా హర్షించదగింది. మరి రానున్న రోజుల్లో కూడా మరి ఇలాంటి క్రీడా స్ఫూర్తితో మరి ప్రతి పిల్లవాడు కూడా పాల్గొనాలా. ఈరోజు జరిగిన చిన్న చిన్న పిల్లలు కూడా మరి అండర్-18 పిల్లలు ఎంతో బాగా ఆడి టోర్నమెంట్లో ఆద్యంతం ఆసక్తిగా ఆడటం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్ మీట్ ఉత్సాహంగా సాగింది. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ వంటి విభాగాల్లో నిర్వహించిన ఈ అథ్లెటిక్ మీట్ కు 200 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ అథ్లెటిక్ మీట్ లో పాల్గొంటారని నిర్వాహకులు టి సుబ్బారావు, లాల్ వజీర్ తెలిపారు. రేపు 11, 12, 13 తారీఖు నాడు పోలీస్ ప్యాడ్ గ్రౌండ్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. గత స్టేట్ మీట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్, మెన్స్ ఛాంపియన్షిప్ మనకే వచ్చినది నా నెల్లూరు డిస్టిక్లో. ఈసారి ఇంకా మన ఓన్ డిస్టిక్లో జరుగుతుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసి ఎక్కువ పాయింట్లతో ఈ ఓవరాల్ ఛాంపియన్, మెన్స్ ఛాంపియన్షిప్ మన జిల్లాకే వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులకు మరి ఆరోగ్యాన్ని సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే జంప్స్లో కానీ, రన్స్లో కానీ, త్రోస్లో కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీరందరినీ కూడా రేపు రాష్ట్రంలో జరిగేటువంటి స్టేట్ మీట్కి పంపించడం జరుగుతోంది. ఈ మన గొప్ప విషయం ఏంటంటే మన గుంటూరు జిల్లా మరి నూతన రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. నూతన రాజధానిలో మొట్టమొదటిసారిగా సిటీ మార్నింగ్ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.